వరకు ఎయిర్పోర్ట్ బౌండరీ వాళ్ళు ఇటువైపు. ఈ ల్యాండ్ అంతా డెవలప్మెంట్ కోసం అని చెప్పి 590 ఎకరాలు ఇక్కడ నుంచి ఇలా వెనక్కించారు. ఆబ్రే హోటల్స్, మైఫేర్ ఇవన్నీ కూడా చాన్సర్ హోటల్స్కి, ఐటీ హబ్కి ఇటువైపు నుంచి ఇంక ఇచ్చారు సార్. వదిలేశారు ప్లాన్. ఎయిర్పోర్ట్లోకి వే అన్నది ఇదే రోడ్ అండి. బ్యాక్ సైడ్ ఉండిపోతుంది సార్. ఫ్రంట్ ఆ బ్రిడ్జ్ చూసారు కదా మెయిన్, అవును. అటు నుంచి అలా స్ట్రైట్గా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ నుంచి చూడండి, మన ఫ్లైట్ ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ నుంచి ల్యాండింగ్ వస్తాయి కదా సార్. లోపల ఆ లైన్ ఈ లోపల నుంచి వస్తుంది కదా. ఈ వెనకాల మన వెనకాల ఉన్న సీ సార్, సీ మీద నుంచి డైరెక్ట్ ఇలా లోపలికి వస్తుంది. చాలా ట్యాంపరింగ్ అంటే యూత్స్ వాళ్ళని చాలా వెయిట్ చేసుకొని కింద నుంచి పైకి వస్తారు. వీడియోస్ చూసాను. చాలా గట్టిగా చేయడం, మళ్ళీ తీసేయడం, మళ్ళీ ఇంకో చోట వేయడం, అలా సాయిల్ ట్యాంపరింగ్ అయితే చేస్తారు. ఎనబట్టి చాలా బాగుంది. బాగుంటుంది. ఓవరాల్గా ఎన్ని ఎకరాలు ఉంటుంది? 2,900 ఎకరాలు ఎక్వేర్ చేశారు. 2,200 ఆల్మోస్ట్ 20-30% అంటే ఎంతవరకు ఇదంతా ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడేలోపు ఇది కంప్లీట్ చేసుకోవాలని ఇప్పుడు చేస్తున్నారు. మళ్ళీ అప్పుడు టెర్మినల్ వరకు అక్కడ అవుతుంది. బిల్డింగ్స్ అన్నీ కూడా టెర్మినల్ బిల్డింగ్స్ అన్నీ కూడా అక్కడ జరుగుతుంది. బౌండరీ వల్ల యాక్చువల్గా రోడ్ తీసారా బట్టి తీసే అంటే బాగా డౌన్ చేశారా? తీసేస్తున్నారు ఒకసారి, ఒక లేట్ అంతా తీసేస్తున్నారు. మళ్ళీ చూసా ఐడియా. అవును, ఇది 2 అడుగులు కనుకలే. అవును, దీని హైట్ కదా బట్టి. ఇప్పుడు అదే లెవెల్, కింద లెవెలే. ఇప్పుడు అదంతా తీసేస్తున్నారు, ఇంకో చోట వేస్తున్నారు, లెవెలింగ్ చేస్తున్నారు, మళ్ళీ దాన్ని లాగుతున్నారు.